గౌరవ్ తివారీ లాస్ట్ కేస్. దయాలు అంటేనే చాలా మందికి భయం. అలాంటిది 6,000 కేసెస్ ని సాల్వ్ చేసిన బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మన గౌరవ్ తివారీ. బట్ ఆయనకి లాస్ట్ లో వచ్చిన కేసు వల్ల ఆయన చనిపోయారు అని చాలా మంది అన్నారు. అసలు ఏంటి ఆ కేసు, ఏమైంది? అంత బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని కూడా చావుకి గురి చేసింది ఏంటి? ఆయన కేసు జరిగిన వెంటనే చనిపోయాడని మొత్తం ఇండియాయే షాక్ కి గురైంది. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో మనం చూద్దాం. గౌరవ్ తివారీ లాస్ట్ కేస్. దయాలు అంటేనే చాలా మందికి భయం. అలాంటిది 6,000 కేసెస్ ని సాల్వ్ చేసిన బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మన గౌరవ్ తివారీ. బట్ ఆయనకి లాస్ట్ లో వచ్చిన కేసు వల్ల ఆయన చనిపోయారు అని చాలా మంది అన్నారు. అసలు ఏంటి ఆ కేసు, ఏమైంది? అంత బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని కూడా చావుకి గురి చేసింది ఏంటి? ఆయన కేసు జరిగిన వెంటనే చనిపోయాడని మొత్తం ఇండియాయే షాక్ కి గురైంది. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో మనం చూద్దాం. 2009లో గౌరవ్ తివారీ ఇండియన్ పారానార్మల్ సొసైటీ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈ సొసైటీ ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కడన్నా జరిగితే అక్కడికి వెళ్ళి అవి క్లియర్ చేసేవి. కానీ ఈ సొసైటీ అసలు బిహైండ్ ద ఇన్సిడెంట్స్ జరిగిన స్ట్రేంజ్ యాక్టివిటీస్ ని కూడా క్లియర్ చేసేది. లైక్ పారానార్మల్ వరల్డ్ కి రియల్ వరల్డ్ కి ఒక కనెక్షన్ లాగా ఉండేది. ఒక రోజు గౌరవ్ కి జానక్పూర్ ఏరియా నుండి కాల్ వచ్చింది. ఇంట్లో ఒక పాప ఉంది, చాలా డిఫరెంట్ గా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది అని చెప్పారు. ఆ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక నార్మల్ మనిషి చేసిన దానిలా అయితే అస్సలు లేవని అన్నారు. అది విన్న వాళ్ళ టీం ఈ కేస్ ని టేకప్ చేశారు. సో అక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నారు. కానీ గౌరవ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే గౌరవ్ కి ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు. గౌరవ్ కొంచెం డిప్రెషన్ లో ఉండేవాడు. ఎందుకంటే తను చేసే జాబ్ అలాంటిది. సో అందుకే తను వెళ్ళట్లేదు. వాళ్ళ టీం వెళ్తుంది. కానీ గౌరవ్ ఎప్పుడైతే ఆ అమ్మాయి కండిషన్ విన్నాడో తానే వెళ్ళి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ చాలా మంది ఇది ఎప్పుడుదో కేసు అని అన్నారు. కానీ అది నిజం కాదు, ఇది గౌరవ్ తివారీ చనిపోయే ముందు కేసు అని చాలా మంది ఇదే చెప్పారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ టూ. 2016 ఇయర్ అప్పుడు ఆ కేసులో ఆ రోజు నైట్ ఏం జరిగిందో అనేది ఇప్పటికీ అదొక అంతులేని మిస్టరీ. అండ్ అలానే అది చాలా చాలా భయంకరమైన రాత్రి కూడా. ఈవినింగ్ అయ్యింది. గౌరవ్ అండ్ వాళ్ళ టీం అందరూ ఎక్విప్మెంట్ ని కార్ లో పెట్టుకొని వెళ్ళడానికి రెడీ అయ్యారు. గౌరవ్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. రిమైనింగ్ వాళ్ళందరూ బ్యాక్ సీట్ లో కూర్చున్నారు. ఒక టీం మెంబర్ గౌరవ్ సార్ కొంచెం టెన్షన్ గా ఉన్నారు, సార్ అంతా ఓకేనా, లేకపోతే మీరు రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాం అని అన్నాడు. దానికి గౌరవ్ లేదు, అంత బానే ఉంది, కానీ ఎందుకో తెలీదు ప్రెసెంట్ కొన్ని డేస్ నుండి ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అని అన్నాడు. నా లోపల ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, నన్ను ఏం చేయనివ్వనట్టు అనిపిస్తుంది. లైక్ ఇట్ వాజ్ లిటరలీ వెయిటింగ్ మీ టు గివ్ అప్. మనం ఒక టీం, మన టీమ్ లో లీడర్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. లీడరే తలదించితే ఇంకా టీం కూడా ఫెయిల్ అవుతుంది అన్నారు. కానీ టీం కి గౌరవ్ ని చూసి కొంచెం లో ఫీల్ వచ్చింది. అలా వాళ్ళందరూ జానక్పూర్ లో ఉంటున్న హౌస్ కి వెళ్లారు. గౌరవ్ వాళ్ళందరూ కార్ దిగి అపార్ట్మెంట్ లో ఉన్న హౌస్ ని చూశారు. ఆ ఇంట్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వస్తున్నాయి. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. ఇంకా గౌరవ్ అండ్ వాళ్ళ టీం అపార్ట్మెంట్ లోపలికి వెళ్లారు. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్నప్పుడు ఆ సౌండ్స్ ఇంకా పెరిగాయి. కానీ గౌరవ్ లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. తను చూసేగానే ఎక్స్ట్రోసిజం చెయ్యడు. ఫస్ట్ పేషెంట్ ని చూసి స్టడీ చేస్తాడు. మెంటలీ వాళ్ళు ఓకేనా అని కాదా అని చూస్తాడు. ఎందుకంటే చాలా మందికి షిజోఫ్రేనియా అనే డిసీజ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్నది లేనిది ఊహించుకుంటున్నట్టు ఉంటారు. అలానే డిఐడి ఇంకా చాలా సైకలాజికల్ డిసీజెస్ ఉండేది. దానివల్ల ఐదర్ వాళ్ళు గోస్ట్ ని చూస్తున్నాం అనుకుంటారు, లేదా వాళ్ళే దయాలు అనుకుంటారు. గౌరవ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అంత గట్టిగా అరుస్తున్న పాప సడన్ గా గౌరవ్ ని చూసి ఆగిపోయింది. వెంటనే ఆ పాప వాళ్ళ ఫాదర్ గౌరవ్ వైపు హోప్ తో చూశారు. కానీ ఆ పాప గౌరవ్ తో ఏదో బాండ్ ఉన్నట్టు చూసింది. స్లోగా నవ్వడం స్టార్ట్ చేసింది. అలా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. అలా వాళ్ళ ఫాదర్ చూసి చాలా షాక్ అయ్యారు. అలా గౌరవ్ వైపే చూస్తూ ఉన్నారు. తర్వాత గౌరవ్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ ని కూర్చోపెట్టి జరిగిందంతా చెప్పారు. మొదట్లో అంతా బానే ఉండేది. చక్కగా బయటికి వెళ్ళేది, కాలేజ్ కి వెళ్ళేది, ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళేది. కానీ కొన్ని డేస్ అయ్యాక కాలేజ్ కి వెళ్ళడం మానేసింది. రూమ్ నుండి బయటకు వచ్చేది కూడా కాదు. మేము పక్కన కూర్చున్నా కూడా గట్టిగా అరిచేది. ఒక రోజు నైట్ అందరం పడుకున్నాక తను మా రూమ్ కి వచ్చేది. పోనీలే ఇప్పుడు కన్నా మా దగ్గరికి వచ్చింది అనుకున్నాం, కానీ తను వచ్చింది మమ్మల్ని చంపడానికి అని తెలిసింది. అప్పుడు అర్థమైంది ఈ ఇంట్లో ఏదైతే జరగబోతుందో అది చిన్న ఇష్యూ కాదని. అందుకే మీకు కాల్ చేశామని చెప్పారు. తర్వాత తనని తాను హర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దగ్గరికి వెళ్తే ఇలా అరుస్తుంది అని అన్నారు. వెంటనే వాళ్ళ టీం అక్కడికి ఎక్విప్మెంట్ తీశారు, ఈఎంఎఫ్ మీటర్ తీశారు అండ్ కెమెరాస్
కెమెరాస్ కూడా పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ కమ్యూనికేషన్ కెమెరాలో క్యాప్చర్ అవ్వద్దని. అందరూ ఒక స్పిరిట్ ఉందేమో అని అనుకున్నారు. కానీ ఎట్ ఏ టైం అన్ని కెమెరాస్ ఫ్లాష్ అయ్యాయి. ఈఎంఎఫ్ మీటర్ కూడా వింత రీడింగ్స్ చూపించింది. గౌరవ్ ఈఎంఎఫ్ మీటర్ పట్టుకొని అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇంకా స్ట్రేంజ్ రీడింగ్ చూపించింది. ఇంకా గౌరవ్ తన రూమ్ లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి బెడ్ మీద కూర్చుంది. గౌరవ్ వైపు చూస్తూ వచ్చావా అని అడిగింది. గౌరవ్, ఎవరు నువ్వు? నేను నిన్ను హర్ట్ చేయడానికి రాలేదని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఆత్మకి నువ్వు తెలుసు, అలానే ఈ రోజు ఎవరో ఒకరిని నీతో నువ్వు తీసుకెళ్తావని కూడా తెలుసు అన్నది. ఈ మాట ఎందుకో గౌరవ్ వెనుక నుండి వచ్చింది. తన వెనుక ఎవరో ఉన్నారు, ఇదంతా చెప్తున్నారు, కానీ తనకి తెలుసు తాను వెనక్కి తిరగకూడదు అని. ఎవరో తన ఇయర్స్ దగ్గర విస్పర్స్ చేస్తున్నారు. బయట ఒక టీం మెంబర్ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాడు. ఒక దయ్యం గోడ వెనుక నుండి చూస్తుంది. అలా అన్ని కెమెరాస్ లో ఉంది. వెంటనే తను ఆ అమ్మాయి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ గౌరవ్ నిల్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం బెడ్ మీద కూర్చొని నవ్వుతుంది. వాళ్ళందరూ ఫస్ట్ టైం గౌరవ్ భయపడడం చూశారు. రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చారు. అక్కడ ఒక్కటి కాదు చాలా ఉన్నాయని అనుకుంటున్నారు. అందులో ఒకటి గౌరవ్ బాడీలోకి వెళ్ళిందని కూడా అనుకున్నారు. అలా కాసేపు గౌరవ్ స్టాచ్యూలా ఉండిపోయాడు. కాసేపట్లో కాన్షియస్ కి వచ్చి ఫుటేజ్ చూసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంటి నుండి వెళ్లే ముందు 6000 కేసెస్ లో ఏం చెప్పాడో అదే చెప్పాడు. ఏ స్పిరిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయో అవి నాతో రాని, ఈ ప్లేస్ వదిలేయండి అని అన్నాడు. గౌరవ్ అండ్ వాళ్ళ టీం రిటర్న్ లో 1:30 AM కి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యారు. వాళ్ళ వైఫ్ ఎక్కడికి వెళ్లారు అని అడిగింది. గౌరవ్, అన్ని స్పిరిట్స్ తిరిగి వచ్చాయి, వాటి అన్నిటికీ నా చావు చూడాలని ఉంది, ఎక్కడికి వెళ్ళినా అవి కనిపిస్తూ నా వైపు చూస్తూ నవ్వుతున్నాయని అన్నాడు. ఇలా చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఏదో ఒక రోజు తన లైఫ్ ఇంతే వరస్ట్ గా ఎండ్ అవ్వుద్ది అని తనకి తెలుసు. అందుకే వాళ్ళ వైఫ్ ఇదంతా మానేసి ఒక నార్మల్ జాబ్ చూసుకో అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రపంచం మనం మనుషులది కాదు అని అన్నది. 7th July 2016 గౌరవ్ లేచాడు. తన ఈమెయిల్స్ చూసుకున్నాడు. ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్పాడు. తర్వాత స్నానానికి వెళ్ళాడు. ఒక పెద్ద సౌండ్ వినపడింది. ఏంటి అని వెళ్లి చూస్తే అతను అక్కడ చనిపోయి ఉన్నాడు. బాత్రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడని రిపోర్ట్స్ లో వచ్చింది. పోలీసు వాళ్ళు ఇది నార్మల్ కేసు అని తేల్చేశారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ నమ్మలేదు. కొన్నిసార్లు ఆ జానక్పూర్ కేసు వల్ల తను చాలా డిస్టర్బ్ అయ్యాడని అన్నారు. ఒక తెలియని ఎంటిటీ తనని ఫాలో అవుతుందని చెప్పాడు. అదే తనని డిప్రెషన్లోకి తీసుకెళ్లిందని కూడా చెప్పారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో, అసలు తనకి నిజంగా ఆ రోజు నైట్ ఏం కనపడిందో అనేది ఇప్పటిదాకా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అందుకే అంటారేమో, ఎంత తవ్వాలని చూస్తే అంత పాతుకుపోతుంది అని. అలానే తన కేసు కూడా, తన నిజం కూడా అలానే ఒక మిస్టరీగా ఉండిపోయింది. కానీ ఇప్పటిదాకా గౌరవ్ తివారీ లాంటి ప్యాషన్ ఉన్న పారానార్మల్ యాక్టివిస్ట్ లేడు. ఇంకా ముందు వస్తారో లేదో కూడా తెలియదు. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే లైక్, కామెంట్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.